మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నేటి ప్రస్తుత దినాలలో క్రైస్తవులు లేకపోతే పాస్టర్స్ లేదా దైవ సేవకులు ప్రజల దృష్టికి లేదా జనాల దృష్టికి ఎందుకని ఒక అపార్థమైన రీతిలో లేకపోతే వాళ్ళని తృణీకరించు వాళ్ళుగా వాళ్ళ మీద కోపము లేకపోతే సంఘంలో కానీ బయట కానీ వాళ్ళ గురించి చెడుగా చెప్పుకోవటం, పాస్టర్లు ఇలాగా, సంఘాలు ఇలాగా, క్రైస్తవులు ఇలాగా అని ఎందుకు ఇలాంటి మాటలు బయటకు వస్తున్నాయి అని గమనించినట్లయితే దాని మీద ఆలోచించి ప్రభు సన్నిధిలో దాని యొక్క పరిష్కారం ఏంటి, ఎందుకని ప్రజలలో ఇలాంటి తిరస్కారము వస్తుంది అనేది మీ ముందుకి తేవడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో గనుక గమనిస్తే ఎక్కడైనా సరే చర్చిలో కావచ్చు, సంఘంలో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, క్రైస్తవులు లేకపోతే ఈ యొక్క పాస్టర్లు కావచ్చు, లేకపోతే దైవ సేవకులు వాక్యాన్ని బోధించి ఆ వాక్యము ద్వారా ప్రజల యొక్క హృదయాలని దేవుని తట్టు తిప్పుతూ ఉంటారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అని గమనించినట్లయితే ఇది ఏదో కొత్తగా ఈ రోజుల్లో స్టార్ట్ అయింది కాదు. పూర్వపు కాలము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు నుంచే దేవుడు అనేక మంది ప్రవక్తలను, అనేక మంది యాజకులను దేవుడు ఏర్పరచుకొని చెప్తున్నది. అందులో ఒక వాక్యాన్ని చూసినట్లయితే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢము చేసుకొనెను అని ఉంటుంది. అదేవిధంగా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1-8 వచనాలు గమనిస్తే ఎజ్రా ఒక శాస్త్రి అని, ఒక యాజకుడు అని, అతను ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకి బోధించాడు, చదివి వినిపించాడు. ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న కట్టడాలను, విధులను బోధించాడు, నేర్పించాడు. అదేవిధంగా కీర్తనలు 119వ అధ్యాయము 44వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా ఉంటుంది: నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించెదను. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7-9 వచనాలు గమనిస్తే యాజకులు దేవుని దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధించుదురు అని ఉంది. దీన్ని బట్టి చూస్తే బోధించడం అనేది ఇదొక గొప్ప పని, ఒక గొప్ప దేవుని యొక్క పనిగా మనము భావించాలి. అయితే ఇక్కడే అసలైన ప్రాబ్లం వస్తుంది. ఏంటి అంటే, ఎవరైతే బోధిస్తున్నారో అది ఎవరైనా సరే, బోధించే వాళ్ళు ఆ బోధించిన ప్రకారము ఉండటం లేదు. దానివల్లనే ఈ యొక్క గందరగోళాలు, ఈ యొక్క తిరస్కారాలు, లేకపోతే క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, లేకపోతే దైవ సేవకుల మీద నిందలు, అవమానాలు, ఇవన్నీ వ్యతిరేకతలు, వాళ్ళు తృణీకరించబడుట, ప్రజల దృష్టికి ఎంతగానో వాళ్ళు ఆ విధంగా తృణీకరించబడ్డానికి కారణం ఏంటి అంటే, ఏం జరుగుతుంది అని గమనించుకున్నట్లయితే బోధించే వాళ్ళు ఆ బోధ ప్రకారము ఉండకపోవడం చేత అది చూసి పక్కన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళు చెయ్యరు అనేది వచ్చేసింది. దాని ద్వారా ఏమవుతుంది అంటే, దేవుని యొక్క భయము లేకపోతే దేవుని మీద ఉండాల్సిన ప్రేమ ప్రజల్లో లేకుండా పోతుంది, విశ్వాసము సన్నగిలిపోతుంది. దాని ద్వారానే సంఘాలలో కూడా, విశ్వాసులలో కూడా, క్రైస్తవుల్లో కూడా అనేకమైన వ్యతిరేకతలు, అనేక సంఘాల మధ్యలో అసైక్యత, లేకపోతే మధ్యలో ఎటువంటి ఒక మంచి ఐక్యత లేకపోవడము సంభవిస్తుంది. కారణం ఏంటి అంటే ఒకటి సాతానుడు తీసుకొచ్చిన ఒకే ఒక విధానం ఏంటంటే, ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధ ప్రకారము ఉండటం లేదు. ఉదాహరణకి మనము
బోధించే మనము సంఘానికి బోధించేటప్పుడు మనందరము తెల్ల బట్టలు వేసుకోవాలి అని చెప్పాం. అలా చెప్పి కొద్ది రోజులకి చెప్పిన వాళ్ళే వేరే బట్టలేసుకున్నప్పుడు అందరూ ఏమంటారంటే, "మొన్ననే గదా ఇతను చెప్పింది. ఇప్పుడు ఇంత త్వరగా మారిపోయాడే" అంటారు. అంతేగాదు, స్త్రీలందరూ అసలకి తెల్ల చీరలే కట్టుకోవాలి, దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండాలి అని చెప్పిన వాళ్ళే తిరిగి మళ్ళీ వేరే చెప్పడం ద్వారా ఏమవుతుంది, అక్కడ వాళ్ళ మధ్యలో కొన్ని సనుగుళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా పలానా చోట భోజనం చేయకూడదు అని చెప్పిన బోధకులే వాళ్ళ దగ్గర చెప్పిన వాళ్ళే తిరిగి వేరే చోట అదే పని భోజనం చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఆ యొక్క బలహీనతలో, విశ్వాసంలో వెనకబడిపోతున్నారు. టీవీలు చూడకూడదు అని చెప్పిన వాళ్ళే టీవీలు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏంది చెప్పింది ఇలా చేస్తున్నారని అక్కడ ఒక విశ్వాసంలో బలహీన పడుతున్నారు. ఈ విధంగా చూస్తే దేవుడు చెప్పిన బైబిల్ గ్రంథం చెప్పిన శరీరాశ, నేత్రాశ, జీవపు ఈ 3 విషయాల్లో ఎవరైతే బోధిస్తున్నారో అందరినీ అనటం లేదు కానీ చాలామంది చాలా పర్ఫెక్ట్‌గా బోధిస్తున్నారు. దాని ప్రకారంగా ఉంటున్నారు. అయితే కొంతమంది ద్వారా ఏదైతే బోధిస్తున్నారో అలా ఉండలేకపోవడం ద్వారా ఏమవుతుందంటే జనుల మధ్యలో దేవుని యొక్క నామము దూషించబడుతూ ఉంది. తద్వారానే క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, దైవ సేవకుల మీద ఈ తృణీకారము, ఈ యొక్క విషం చిమ్మే ఈ యొక్క తత్వం ఎందుకు వస్తుందంటే ఇదే కారణం. ఇది గనుక మారితే తప్పకుండా ఒక గౌరవం అనేది క్రైస్తవత్వం మీద పెరుగుతుంది. గౌరవం ఎందుకు తగ్గిపోతుందంటే కారణం ఇదే. దేవుని చేత, దేవుని చిత్తానుసారంగా పిలువబడి దేవుని సేవ చేసేవాళ్ళు కేవలము దేవుడు ఏదేది చెప్తాడో అదే చెప్తారు. దేవుని దగ్గర నుంచి నేరుగా వాక్యాన్ని అందుకొని ప్రజలకు బోధిస్తారు. తద్వారా ఏమవుతుందంటే దేవుడు ప్రజలందరి హృదయాల్లో ఉన్న ఆశ తీరుస్తాడు. వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. అయితే ఏం జరుగుతుంది ఇప్పుడు? స్టేజ్‌ల మీద ఏం జరుగుతుంది గమనించినట్లయితే, పాస్టర్ నిలబడి ఉంటారు. వెనక చాలామంది కూర్చుంటారు. ఒకళ్ళ గురించి ఒక వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు అందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. అది దేవుడు చెప్పాడా? అది చెప్పలేదుగా దేవుడు. యేసుప్రభు వారు ఈ లోకంలో భూమి మీద ఉన్నప్పుడు ఒక పాపాత్ములైన స్త్రీ వచ్చినప్పుడు ఆమెను చూసి నవ్వల. వాళ్ళ శిష్యుల వైపు చూసి ఏమైంది ఇలా అని చెప్పి నవ్వలేదు. కానీ ఆమెను అమ్మ అని పిలిచి దగ్గర తీసి తన పాపాన్ని క్షమించి ఆమెకి రక్షణను, మారుమనసు ఇచ్చాడు. ఇది ఎక్కడ జరుగుతుంది ఈ రోజుల్లో? ఎక్కడ చూసినా ఒకరి గురించి మరొకరు యూట్యూబుల్లో చెప్పుకుంటున్నారు తప్ప దాని ద్వారా ఎంతగా దేవుని నామము దూషించబడుతుందో మనకి అర్థం కావట్లేదు. అందుకే మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7-9 వచనంలో ఇదే ఉంటుంది. అయితే యాజకులు, దేవుని దూతలు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారంట జనులు. అయితే వాళ్ళు ఏం చేశారు? వారు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి తృణీకరింపబడిన వాళ్ళుగా, నీచులుగా అయ్యారంట. అది చేసింది ఎవరు అని దేవుడే చేశానన్నట్లుగా ఇక్కడ వాయబడి ఉంది. అంటే చూడండి, నేటి దినాల్లో ఎందుకని సంఘాలలో ఒకరిని బట్టి మరొకరు విశ్వాసంలో పడిపోతున్నారు. ఇప్పుడు నేను సంఘంలో నిలబడి వాక్యం చెప్పిన నేను గర్వంగా ఉండకూడదు అని చెప్పిన నేను గర్వంగా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అందరూ చెప్పేవాళ్ళే, చేసేటోళ్ళు ఎవరని చెప్పలేదని కొంతమంది భావించి ఆ విధంగా వాళ్ళు అలాగే ఉండిపోతారు. మారు మనసు పొందలేరు. ఇలాంటివి ఒక్క విషయంలో కాదు, అనేక విషయాల్లో తప్పిపోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క గందరగోళాలు, లేకపోతే సంఘంలో విశ్వాసుల మధ్యలో సహవాసంలో ఒక ఐక్యత లేకపోవడము. అంతెందుకు, ఒక సంఘంలో ఉన్న ఒక విశ్వాసి మరొక సంఘంలో ఒక విశ్వాసి దగ్గరికి రావడానికి భయపడిపోతున్నారంటే ఎంతగా క్రైస్తవంలో ఈ యొక్క వైఫల్యం చోటు చేసుకుందో మనం గమనించవచ్చు. ఏం బోధిస్తున్నారు పాస్టర్లు? ఏదో బోధిస్తున్నారా? అమ్మ మీరు పలానా ఇంటికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు మన చర్చికి రావట్లేదు కదా, వాళ్ళు వెళ్ళొద్దు.
దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ సహోదరుని ఇంకా శత్రువుని ప్రేమించమంటే, వీళ్ళు ఉన్న విశ్వాసులు మరొక విశ్వాసం శత్రువుగా ఎందుకు భావిస్తున్నారు? కారణం ఏంటి? అది తెలిసినా కూడా ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు దైవ సేవకులు? అంటే ఏం జరుగుతుందనేది మనం గమనించాలి. ఎందుకు మీ మధ్యలో ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని మన మధ్యలో ఉంచి ఇలా మాట్లాడుతున్న కారణం ఏంటంటే, ఏదో దైవ సేవకుల్ని గానీ, లేదా క్రైస్తవుల్ని గానీ దూషించడానికో, లేదా వాళ్ళనేదో వేలుపెట్టి చూపడానికో కాదు గానీ, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న ఈ యొక్క లోపాలను సరి చేసుకుంటే సంఘాల మధ్యలో ఐక్యత ఖచ్చితంగా వస్తది. సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్యలోన ఐక్యత వస్తది. ఒకే సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్యలో ఎందుకు ఐక్యత ఉండలేకపోతుంది? కరువైపోతుంది. కారణం ఏంటి? ఇవే. ఒక పాస్టరు ఒక 10 మందిని ఒక సపోర్ట్‌గా చూసుకొని మాట్లాడితే, మరొక పాస్టర్ మిగతా 10 మందిని సపోర్ట్ చేసుకొని మాట్లాడితే, ఒకే సంఘంలో ఆ 20 మధ్యలో 10 మంది వేరుగా ఉంటున్నారు. ఈరోజు ఆ సేవకుడొస్తే బావుంటది, ఈరోజు ఈ సేవకుడొస్తే బావుంటది అని ఎందుకు వస్తుంది? ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? ఎవరైనా సరే దేవుని వాక్యమేగా చెప్పేది. ప్రజల్లో ఎందుకని పాస్టర్ల మీద, దైవ సేవకుల మీద, లేకపోతే క్రైస్తవుల మీద, అసలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ మీద కూడా ఎందుకు అంత కోపం వస్తుంది వాళ్ళకి? అంటే కారణం ఇదే. దీనివల్ల ఏమవుతుందంటే, దేవుని వాక్యము ఎంతగా వ్యాప్తి చెందుతుందో, అదేవిధంగా జనుల మధ్యలో ఈ యొక్క కోపము, క్రోధం అనేది పెరిగిపోతూ ఉంది. దానికి కారకులం ఎవరమంటే మనమే. పలానా అని చెప్పట్లేదు కానీ, మనలోనే ఈ లోపాలున్నాయి. అదే మనం ఎంతవరకైతే దేవుని వాక్యానికి లోబడి ఉన్నామో, అంతవరకే బోధిస్తే ఎంత బాగుంటుంది. మనం ఎంతవరకు లోబడుతూ ఉంటామో, అంతవరకు దేవుని వాక్యం చెప్పి, మిగతా విషయాల పట్ల ఇంకా లోబడుతూ, కొత్త విషయాలు చెప్తే ప్రజల్లోకి విశ్వాసంలో ఎంత బాగుంటుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే, యథార్థంగా ఉంటే ఈ రోజుల్లో ఎవరునూ మంచిగా ఉండరని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే, ఇలాంటివి ఉండడం ద్వారానే. ఇంకా బైబిల్ గ్రంథంలో జ్ఞానాన్ని బట్టి బోధించాలని ఉంది. కానీ జ్ఞానాన్ని బట్టి బోధించేటప్పుడు అక్కడ ఉన్న సమయాన్ని బట్టి, లేకపోతే అక్కడ ఉన్న మనుషుల్ని బట్టి మనం బోధించాలి. పౌలు భక్తుడు ఆ యొక్క కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు, కొరింథీ సంఘంలో ఆ విశ్వాసులను చూసినప్పుడు వాళ్ళలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు, వాళ్ళకి వాక్యాన్ని ఎంతగానో ఆదర్శప్రాయంగా తను తగ్గించుకొని చెప్పాడే తప్ప, ఎవ్వరిని ఏలెత్తి చూపి నవ్వుకుంటూ, లేకపోతే 10 మందిని పోగేసుకొని నవ్వుకుంటూ చెప్పలే అక్కడ. ఒక సంఘంలో ఏదైనా సరే లోటు ఉన్నప్పుడు, ఆ సంఘంలో లోటు గురించి మాట్లాడి వాళ్ళని ప్రోత్సహించాలి. కావాలంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి తప్ప, బహిరంగంగా వాళ్ళ గురించి మనం నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళది చూసి వాళ్ళు అదే చేస్తారు. అది కేవలము ప్రస్తుత దినాల్లో జరిగింది కానీ, పాత రోజుల్లో గమనించినట్లయితే మన దగ్గరికి వచ్చిన అనేక మంది పాస్టర్లు, అనేక మంది దైవ సేవకులు, అనేక మంది ఎంతమంది అయితే దేవుని కోసం, పరిచర్య కోసము తీసుకొని వచ్చారో వాళ్ళందరూ చక్కగా దేవుని వాక్యాన్ని బోధించి అనేక మందిని ప్రభు వైపుకు తిప్పారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అలా ప్రభు వైపు తిప్పిన వారి మధ్యలోనే కోపాలు, క్రోధాలు. వీటన్నిటికీ మనం తావివ్వకుండా ఎవరి సంఘాన్ని వాళ్ళు చక్కగా, ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్యలో ఏం గొడవలు ఉన్నాయి, ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ఎందుకని ఒక సంఘంలోనికి వెళ్తున్నప్పుడు ఈ సంఘంలో ఎందుకు చెప్తున్నారు అలాగా? ఒక వ్యక్తి అలా వెళ్ళి చెప్తూ ఉన్నప్పుడు నువ్వు చూసి కామ్గా ఎందుకు ఉంటున్నావు? ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నిజంగా దేవుని యొక్క నామము అందుకే కదా జనుల మధ్యలో ఇలా అవుతుందని. ఈ రోజుల్లో అనేక మంది చర్చిలో సభ్యులు ఎక్కువ అవుతున్నారని చెప్పి సంతోషపడుతున్నారు కానీ, ఎంతమంది నిజమైన రక్షణ మారమనసు పొందారనేది లెక్కలోకి రావట్లేదు. మా సంఘంలో 1,00,000 మంది ఉన్నారంటే మా సంఘంలో 10,000 మంది ఉన్నారని చెప్పేసి చక్కగా వాళ్ళు అనుకుంటున్నారు. ఏదో ఒక రకంగా రాబట్టడానికి మాత్రము బాగా రాబడుతున్నారు. ఏదో ఒక ఆశ చూపించి, ఒక ప్రత్యేకత ఉంది మాలో అని చూపించి
ప్రజల్ని తీసుకొస్తున్నారు కానీ, తీసుకొచ్చిన ప్రజల్ని ఎంతవరకు దేవుని దగ్గర నిలబెడుతున్నారు? ఒక సంఘంలో ఒక కాపరిగా ఉంటూ, ఒక గొర్రె తప్పిపోతే, ఆ గొర్రె కోసం ఆ కాపరి ఎంతవరకు ఏం చేస్తున్నాడు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే, మనం ఎంతవరకు నేర్చుకున్నామో అంతవరకే బోధిస్తూ, మిగతా దాని కోసం దేవుని దగ్గర వేడుకొని, అవన్నీ నేర్చుకొని బోధిస్తే ఇంకెంత బావుంటది గదా! మామూలుగా ఇతరుల లేకపోతే ఒక గాంధీజీ అనే వ్యక్తి గురించి చెప్పేటప్పుడు అనేకమంది ఏం చెప్తారంటే, ఒకామె తన కుమారుడిని గాంధీజీ దగ్గర తీసుకొనొచ్చి, నా కుమారుడు రోజు చక్కెర తింటున్నాడు. అతను మాన్పించే విధంగా చేయమన్నప్పుడు గాంధీ తాత కొద్ది రోజులు అయినాక రామ్మ అప్పుడు చెప్తా అని చెప్పి పంపించి, ఒక కొద్ది రోజులైన తర్వాత ఆ పిల్లోనితో చెప్పాడంట, బాబు తినకూడదని. ఆ మాట ముందే చెప్పొచ్చు గదా! అని చెప్పినప్పుడు తల్లి, అప్పుడు ఆయన చెప్పాడు, నాకు గూడా అది తినే అలవాటు ఉంది. నేను మానుకొని చెప్తున్నానని చెప్పాడంట. అంతటి జ్ఞానం మనలో లేదా? అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన గ్రంథాన్ని చేతపట్టుకొని మనం చెప్పేటప్పుడు, మనము అందులో ఎంతవరకు అనుకరించి చెప్తున్నాము. అనుకరించి, పాటించి ఇక్కడ ఎజ్రా అనే శాస్త్రి ఇశ్రాయేలీయులకి కట్టడలను, విధులను నేర్పించడానికి ముందు దాని చొప్పున నడుచుకున్నాడంట. ప్రాక్టీస్ అయ్యాడు. దాని గురించి ప్రాక్టీస్ అయ్యాడు. ప్రాక్టీస్ అయ్యి చెప్పాడు. ప్రాక్టీస్ కాకుండా చెప్పలా. ఏదో ఒకటిలే అని చెప్పలా. అలాగా ప్రతి ఒక్కరుంటే ఈరోజు దైవ సేవకులందరూ ఎజ్రాలాగా ఉంటే అసలకి ఎంత బాగుంటుంది. అప్పుడు వేరే వాళ్ళు ఏలెత్తి చూపించడానికి అవకాశం ఉంటుందా? కాబట్టి ఇవన్నీ మనము గమనించగలిగితే, సంఘాల్లో విశ్వాసులు గానీ, దైవ సేవకులు మనందరం గమనించగలిగితే తప్పకుండా ఒక ఉద్యమము, కడవరి ఉద్యమము ఇదే. కడవరి ఉద్యమం అంటే ఏదో వచ్చి ఏదో అవ్వడం కాదు గానీ, అందరం ఐక్యత కలిగి ఆయన రాకడకి ఎదుర్కోవడమే ఒక ఉద్యమం. ఆ ఉద్యమం ఎప్పుడొస్తుంది? ఇవన్నీ మనలో తీసివేయడం ద్వారా. మనందరము దేవుని యొక్క స్వరూపంలోనికి మారుతున్నాము అనడానికి రుజువు ఇదే కదా! దేవుని యొక్క శరీరంలో మనందరం అవయవములు అని అనడానికి ఇదే కదా! మన శరీరంలో అన్ని అవయవాలు కలిసి ఉన్నాయి కాబట్టే మనం అన్నీ చేయగలుగుతున్నాం. అలాగే అన్ని సంఘాల్లో ఒకే విధంగా దేవునికి ఎవరి యొక్క పరిమాణం చొప్పున దేవుడిచ్చిన కృపావరాన్ని బట్టి ఎవరికి వాళ్ళు నమ్మకంగా ఉంటే అదే కదా దేవునికి కావాల్సింది. అది లేకపోవడం వల్లే, అది తక్కువైంది కాబట్టి ఈ రోజుల్లో వ్యతిరేకతలు, కొట్టడాలు, లేకపోతే దూషించడాలు, అన్యజనుల మధ్యలో దేవుని యొక్క నామము దూషించబడడం ఎందుకు జరుగుతుంది? కారణము ఇవే కదా! ఇవి గనక మనము తీసివేసుకొని, మనకి ఎంత విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు మనకెంత ఇచ్చాడో అంతవరకు లోబడి, ఆ లోబడిన వరకు మనం చెప్తే చాలు. మిగతా విషయాన్ని దేవుడు మరికొంత నేర్పించినప్పుడు మరికొంత నేర్చుకొని చెప్తే చాలు. అలా మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మన సంఘాలు అభివృద్ధి పొందుతారు. అదేవిధంగా విశ్వాసం బలపడుతుంది. ఎవరైనా విశ్వాసులు వెనకబడిపోతే, బలహీనపడిపోతే చూసి బలపడతారు. కాబట్టి ఈ మాటల్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి, మనందరము బోధించేటప్పుడు గానీ, ఏది చేసినా ప్రభువు కోసం మనం ఏది చేసినా సరే, అది ప్రభు నిమిత్తము చేసి, మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుని కోసం మనం గనక నిలబడితే, దేవుని రాజ్యము కట్టబడుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.